నమస్తే. ఏసీబీ విచారణ అనంతరం ఈరోజు మళ్ళీ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం జరిగింది. మాట్లాడదాం. చాలా వరకు కాంగ్రెస్ నేతలందరూ ఈరోజు కేటీఆర్కు లాస్ట్ డే, ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని కూడా వాదనలు వినిపిస్తున్న పరిస్థితి. మనతో పాటు జక్కుల లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఏం చెప్తారు ఈ కేసు పట్ల ఓవరాల్గా? అంటే ఖచ్చితంగా ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది దట్ ఈస్ ఏ ఫాల్స్ అండి. ఇక్కడ క్లియర్గా సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, క్లియర్గా హైకోర్టు ఆర్డర్లో క్లియర్ ఒక ఇష్యూని వాళ్ళు రేజ్ చేయరు. జస్టిస్ లక్ష్మణ్ గారు ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరగలేదు ఈ కేసులో. నిజంగా బేసింగ్ ఆన్ ది హైకోర్టు ఆర్డర్ బేస్ చేసుకుని మనం మాట్లాడినట్టయితే ఇన్వెస్టిగేషనే జరగనప్పుడు అరెస్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్వెస్టిగేషనే కానప్పుడు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉంటుంది? నిజంగా కేటీఆర్ గారు తప్పు చేసినట్టు ఇన్వెస్టిగేషనే జరగనప్పుడు అరెస్ట్ చేసే రైట్ ఏ అధికారికి ఉంటుంది? ఇక్కడ క్లియర్గా నేను చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ అనేది అండర్ ప్రాసెస్. కేటీఆర్ గారు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈడీ ఆఫీసులు ఇచ్చిన నోటీస్కి అపియర్ అవుతున్నారు, ఈరోజు సపోర్ట్ చేస్తున్నారు. ఏసీపీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో, ఈ ఇష్యూలో ఎవరు ఇచ్చినా ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, తను సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తనకు తెలిసినాయి అంటే తెలియకపోతే తను చెప్పరు. అంటే అండర్ ప్రాసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తారని బయట వచ్చే ఫాల్స్ న్యూస్ అనేది అది తప్పది. ఇన్వెస్టిగేషన్ జరగలేదని హైకోర్టు చెప్పినప్పుడు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు అరెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందని మా లీగల్ అడ్వకేట్స్గా మా వాదన. ఓకే, అయితే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే నిన్న ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అది మన ఆ పిటిషన్ అనేది విత్డ్రా చేసుకున్నారో వాళ్ళు ఏమంటున్నారు, అది కొట్టేసింది సుప్రీంకోర్టు, ఇక అన్ని దారులు మూసుకుపోయిన కేటీఆర్కు అరెస్ట్ తప్పదని కూడా చెప్తా ఉన్నారు కదా. సుప్రీంకోర్టు క్లియర్గా మనకి ఈ మధ్యలో వెబ్ లైవ్ టెలికాస్ట్ అనేది ఆర్గ్యుమెంట్స్ పెట్టడం జరిగింది. నిజంగా మీరు అందరూ గమనిస్తే మన లైవ్ టెలికాస్ట్ రావడం జరిగింది. అక్కడ మనకు డిస్మిసా లేదంటే విడ్రా అనేది క్లియర్గా అందులో ఉంటుందండి. క్లియర్గా జడ్జి గారు కూడా చెప్తారు, అడ్వకేట్స్ కూడా చెప్తారు. నిజంగా అయ్యిగా మనం చూడకుండా ఇక్కడ అదే ఇయర్సే ఎవిడెన్స్ అనేది నడవదు. ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఏదైనా ఇయర్సే ఎవిడెన్స్ అంటే ఏదో చెప్పుడు మాటలు విని ఇలా డిస్మిస్ అయింది దిస్ ఈజ్ అ ఫాల్స్. అది మేము వాలంటరీగా కేసును విడ్రా చేసుకోవడం మాత్రమే జరిగింది. దట్ ఈస్ అ రైట్. కేటీఆర్ గారు రైట్ వెళ్ళడం ఆయన రైట్ ఎలా ఉందో విడ్రా చేసుకునే రైట్ తనకు ఉంటుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కేటీఆర్కి మనము కేసును విడ్రా చేసుకోవడం మాత్రమే జరిగింది. హైకోర్టు క్లియర్గా ఇన్వెస్టిగేషన్ కాలేదన్నది కాబట్టి ఇన్వెస్టిగేషన్కి కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉన్నప్పుడు మాత్రం అరెస్ట్ చేయరు. అది లీగల్ ఆస్పెక్ట్. అది ఓకే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు, కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నట్టు నిజంగా కేసీఆర్ తప్పు చేయలేదా? నిజంగా మీరు అన్నట్టు ఇప్పుడు ఓన్లీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్రదర్ ఎఫ్ఐఆర్ మాత్రమే ఉంది. ఇక్కడ వాళ్ళు పెట్టిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఉన్నాయి, కంప్లైంట్లో పేర్కొన్న అంశాలు మాత్రమే ఉన్నాయి తప్ప అంశాలు వాస్తవమా కాదా, వాస్తవమా అవాస్తవం అనేది తేల్చాల్సింది ఈడీ అధికారులు, ఏసీబీ అధికారులు. ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఆ కోణంలో సపోర్ట్ చేస్తున్నాడు. ఆ కోణంలో తను కరప్షన్ చేయనట్టు ఆధారాలు కూడా సబ్మిట్ చేస్తారు కేటీఆర్ గారు. ఎక్కడ కూడా అగ్రిమెంట్ బేస్ చేసుకొని మాత్రమే ఫార్ములా ఈ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఎలాంటి కరప్షన్ జరగలేదు, ఎలాంటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనేది కూడా జరగలేదు. ఆ విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగితే దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కేటీఆర్. అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇట్లా చేసిరని చెప్తా ఉన్నారు కదా ప్రధానంగా. నిజంగా కేబినెట్ ఆమోదం అవసరమా లేదా అనేది ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఆ కోణంలో కూడా దానికి కేటీఆర్ గారి పర్మిషన్ దానికి అవసరం లేదు. ఎట్లా అవసరం ఉందా లేదా అనేది ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో. దానికి సంబంధించిన అధికారులు అంటారు, అది అధికారులు చూసుకోలేదు. అధికారులు కన్సర్న్ మినిస్ట్రీకి ఆ ప్రపోజల్ పెట్టాల్సి వస్తుంది నిజంగా ఉంటే. లేకపోతే అవసరం లేదు, అదే అగ్రిమెంట్ బేస్ చేసుకొని కండక్ట్ చేయవచ్చు. చేశారు. అది నిజంగా అది అవసరమా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ అధికారులు రివీల్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎగ్జామిన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ అధికారులు నోటీస్ ఇచ్చి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఫైనల్గా ఇప్పుడు యాజ్ అడ్వకేట్గా మీరు చెప్పండి, మార్నింగ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చినటువంటి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ అందరినీ అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందంటారు తెలంగాణ? దిస్ ఈజ్ ఇల్లీగల్ అండి. అంటే కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్, భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. ఎగనెస్ట్ ఎవరి భావాన్ని, ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా మాట్లాడమని ఎక్కడ చెప్పలేదు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు మద్దతుదారులు తనకు రావచ్చు, తన మద్దతు తెలిపొచ్చు, తనకు సంఘీభావం తెలిపొచ్చు, తనకు లీగల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది దిస్ ఇస్ ఏ వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అని క్లియర్గా అనుకుంటున్నాను.